ఈరోజు మనం ఒక అమ్మాయి కథ తెలుసుకోబోతున్నాం. పేరు ప్రణవిత. తను సాధించిన విజయం, ధైర్యం గెలిచిన ఒక అద్భుతమైన కథ. మరి ఆ కథ ఏంటో చూసేద్దామా? ఈ కథ మొదలయ్యేది ఒక చిన్న పల్లెటూరిలో. అక్కడ ప్రణవిత అనే ఒక అమ్మాయి ఉండేది. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించిన తనలో అసాధారణమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదలే తనని ఎక్కడిదాకా తీసుకెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ప్రణవిత కథలో మొదటి భాగానికి వచ్చేశాం. ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది కదా, అలాగే ప్రణవితకు కూడా ఒక పెద్ద కల ఉండేది. ఆ కల ఏంటి? తన ప్రయాణం ఎలా మొదలైంది? ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రణవిత చదువులో భలే చురుకండి. చాలా తెలివైన అమ్మాయి. కాని ఒక పెద్ద అడ్డంకుంది. అదేంటంటే వాళ్ల కుటుంబ పరిస్థితి. వాళ్లది చాలా పేద కుటుంబం. వాళ్ల నాన్నగారు రోజు కూలీకి వెళ్తేగాని ఇల్లు గడవదు. చూసారా ఎంత కష్టమో? అంత పేదరికమున్నా తన లక్ష్యం గురించి అడిగితే తను ఎంత ధైర్యంగా చెప్పిందో చూడండి. ఆ చిన్న వయసులోనే ఎంత గొప్ప ఆలోచన, ఎంత సేవాభావం! అయితే కలలు కనడం వరకు బాగానే ఉంది, కాని వాటిని నిజం చేసుకోవడమే అసలైన సవాల్ కదా. ప్రణవిత ప్రయాణం కూడా పూలబాట కాదు. ఎన్నో కష్టాల కొలిమిలో నడవాల్సొచ్చింది. ఆ కష్టాలేంటోప్పుడు చూద్దాం. తను ఎంత కష్టపడేదో చెప్పడానికి తన డైలీ రొటీన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. పొద్దున్నే లేవడం, ఇంటి పనులన్నీ చక్కబెట్టడం, తర్వాత స్కూల్కి వెళ్లడం, మళ్లీ సాయంత్రం వచ్చాక చదువుకోవడం. అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఎంత క్రమశిక్షణో కదా. అంతేకాదండోయ్, కొన్నిసార్లు రాత్రిళ్ళు కరెంటు కూడా ఉండేది కాదు. అయినా తన చదువు ఆపేదా? అబ్బే, అస్సల్లేదు. ఒక చిన్న కొవ్వొత్తి వెలుగులోనే గంటల తరబడి చదువుకునేది. ఆ చిన్న వెలుగులోనే తన పెద్ద భవిష్యత్తుకి బాటలు వేసుకుంది. అన్నీ ఇలా సాగుతున్నాయనుకునే లోపే ప్రతి కథలోలాగే ఇక్కడ ఒక పెద్ద మలుపు వచ్చింది. ఊహించని కష్టం ఎదురైంది. కాని ఆ కష్ట సమయంలోనే వాళ్ల అమ్మ ఇచ్చిన ధైర్యం తనని నిలబెట్టింది. ఆ సంఘటనేంటో తెలుసుకుందాం. విధి ఎంత క్రూరమైందంటే ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న వాళ్ల నాన్నగారికే ఒక ప్రమాదమైంది. గాయాల వల్ల పనికి వెళ్లలేని పరిస్థితి. ఇంకేముంది, ఉన్న ఒక్క ఆధారం కూడా పోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఇలాంటి కష్టకాలంలో ప్రణవిత కూడా నీరసించిపోయేదేమో, కానీ వాళ్లమ్మ చెప్పిన మాటలు తనలో కొత్త ధైర్యాన్ని నింపాయి. అమ్మా, మన పరిస్థితి మారాలంటే నువ్వు చదవాలి, నీ చదువే మనకు ఆశ అన్నారు. ఆ మాటలు ప్రణవితకు టానిక్లా పనిచేశాయి. సరే, అమ్మ ఇచ్చిన ఆ ధైర్యంతో ప్రణవిత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. విజయం వైపు తన ప్రయాణాన్ని మరింత పట్టుదలగా మొదలుపెట్టింది. ఆ అడుగులు ఎలా పడ్డాయో చూద్దాం. వెంటనే తను ఏం చేసిందంటే, తన చదువు కోసం ఇంట్లో వాళ్లని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకుంది. తన పుస్తకాలకు అయ్యే ఖర్చు కోసం తనే చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది. చూడండి, ఆ వయసులోని ఎంత బాధ్యతో! ఇక అప్పటినుంచి తన విజయాల పరంపర మొదలైంది. ముందుగా 10వ తరగతిలో టాపర్గా నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వ స్కాలర్షిప్ సాధించింది. దానితో ఉన్నత చదువులు పూర్తి చేసింది. చివరికి తను ఎప్పటినుంచో కంటున్న కల మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆహా! చివరికి ఆ రోజు రానే వచ్చింది. సంవత్సరాల కష్టం ఫలించింది. ప్రణవిత ఇప్పుడు డాక్టర్ ప్రణవిత అయ్యింది. ఆ క్షణం ఎలా ఉండుంటుందో కదా. అవును, ఇన్నేళ్ల కఠోర శ్రమ తరువాత ప్రణవిత ఒక డాక్టర్గా మన ముందు నిలబడింది. తన కల నిజమైంది. తన పట్టుదల గెలిచింది. డాక్టర్ అయ్యాక పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేసే అవకాశాలు వచ్చినా తను వాటివైపు చూడలేదు. తనకి గుర్తున్నదల్లా ఒకటే, తను చిన్నప్పుడు ఇచ్చిన మాట. అందుకే మళ్లీ తన సొంత ఊరికే తిరిగొచ్చింది. అక్కడి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యమందిస్తూ తన మాట నిలబెట్టుకుంది. చూశారు కదా ప్రణవిత ప్రయాణం? నిజంగా అద్భుతం. మరి ఇంతకీ ఈ కథ మనకు ఏం పాఠం నేర్పుతోంది? దాని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రణవిత కథ మనకు చెప్పేదే చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ విషయం. అదేంటంటే, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా మన సంకల్పం బలంగా ఉంటే విజయం మన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, కష్టపడితేనే ఏదైనా సాధించగలం. విజయమనేది అదృష్టం వల్ల రాదు, అది మన కష్టం, మన పట్టుదల వల్లే వస్తుంది. ఇదే ఈ కథలోని అసలైన సారాంశం. ఈ కథ విన్నాక మనలో చాలామందికి తమ జీవిత లక్ష్యాలు గుర్తొచ్చుంటాయి కదా.
మరి ప్రణవిత కథ మనలో ఏ లక్ష్యాన్ని గుర్తుచేస్తోందో ఒక్కసారి ఆలోచించండి.